హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా మనకి, ఆది బ్లౌజు. ఆ బ్లౌజ్ మీద మెజర్మెంట్స్ తీసుకొని మనం ఎలా నోట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, ఓకేనా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సైడు ఫోల్డింగ్స్ ఉండేలాగా చూసుకోవాలి, ఆపోజిట్ సైడు ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. లైనింగ్ ఇట్లా నేనైతే లైనింగ్ని వాష్ చేసి సాగదీసి ఇట్లా వేసుకున్నాను అనమాట. ఆపోజిట్ సైడు ఓపెన్ ఉండాలి, మన సైడు క్లోజ్ ఉండాలి. ఇప్పుడు కట్ చేయడానికి ఎవరైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారో వాళ్ళ బ్లౌజ్ తీసుకోండి. మెజర్మెంట్స్ కోసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి దగ్గర నుంచి నేను ఇంచెల్లో తీసుకుంటానండి. కొంతమంది సెంటీమీటర్స్లో తీసుకుంటారు. ఇంచెల్లో అయితేనే మనకి మెజర్మెంట్స్ అనేది క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇటు సైడ్ కాజాల పట్టి వరకు ఎంతవరకు వచ్చిందో అంతవరకు మెజర్ చేసుకోండి. కాజాల పట్టిని మెజర్ చేయకూడదు, కాజాల పట్టిని వదిలేసేయాలి. కాజాల పట్టిని వదిలేసి కాజాల పట్టి ముందు వరకు ఎంత వచ్చిందో అంత నోట్ చేసుకోండి. ఇక్కడ మీరు బ్లౌజ్ మీద నోట్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ కదా మనం తీసుకున్నది, నడుము లూజ్కి నా పెట్టేసి = 32.2 వచ్చింది. బట్ 32 రాసుకుంటున్నాను నేను. 32కి 2 పాయింట్స్ తక్కువ వచ్చిందండి, మర్చిపోయినా. 32 పాయింట్స్ రాసుకున్నాను నేను. కింద ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను నేను. మెజర్మెంట్సే చెప్తున్నాను, కాకపోతే ఈ హెచ్చు తగ్గులకి ఒక లైన్ డ్రా చేయకపోతే నాకు చూసేకి ఏదోలాగా ఉందనమాట. డైలీ ఇట్లాగే చేసుకుంటాను కాబట్టి. సో ఈ లైన్ అయితే డ్రా చేసుకున్నాను నేను. నడుము లూజ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుందాం. చెస్ట్ లూజు బ్యాక్ నుంచి డాట్స్ ఉన్నాయి కదా, బ్యాక్ డాట్స్ పైన నెక్కి కింద అట్లా మెజర్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 18.2 వచ్చింది. 18.2 వచ్చింది కదా. 18.2 అంటే అప్పుడు మనకి ఎంత? 18లో సగం చేస్తే 9.1 వస్తుంది. సో అది కరెక్టా కాదా అని ముందు చెక్ చేసుకుందాం. ముందు చంక దగ్గర కుట్లు ఉంటాయి కదా, సైడ్ జాయింట్లో, ఆ సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఉక్సులు పట్టిదాకా ఎంత వచ్చింది? 9.5, 9.3, 9.2 అట్లా వచ్చిందనమాట. ఇంకా మనం సాగదీస్తే 9.7, 10 అట్లా వస్తుంది. బట్ మనం ఎక్కువ సాగదీయకూడదు. ఆ క్లాత్ ఎంతవరకు స్ట్రెచ్ అయ్యిందో అంతవరకు మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నేను ఎక్కువ సాగదీసాక 9.5 అట్లా వస్తుంది కాబట్టి నేను బ్యాక్ ఫ్రంట్ తీసుకొని రెండింటికి మధ్యలో బ్యాక్ 18.2 వచ్చింది కదా, సగం చేస్తే 9.1, ఫ్రంట్ 9.5 వచ్చింది కదా. బ్యాక్కి ఫ్రంట్కి మధ్యలో తీసుకుంటున్నాను నేను. 9.2 తీసుకుంటాను, అప్పుడు సరిపోతుంది అనమాట కరెక్ట్గా. అట్లా మనము వాళ్ళని చూసి, మనం మనుషులను చూస్తాం కదా, వచ్చినప్పుడు ఈయడానికి మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు చూస్తాం కదా, వాళ్ళ చెస్ట్, వాళ్ళ బాడీ చూస్తాం కదా. దాన్ని బట్టి ఓహో వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పెట్టినా సెట్ అవుతుంది అని మనకి ఎక్స్పీరియన్స్ మీద ఆ థింకింగ్ అయితే వస్తుంది అనమాట. సో నేను అట్లా చెస్ట్ లూజ్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ పొడవు. బ్లౌజ్ షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, జాయింట్, బ్యాక్ ఫ్రంట్ జాయింట్ వేసిన కుట్టు దగ్గర నుంచి కింద వరకు మనము పట్టి చూసుకోవాలంటే 13.5 వచ్చింది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాక్ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. నాకు కొంచెం పైకి వెళ్తుంది, కొంచెం ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను 14.5 తీసుకున్నాను, అంటే 14.5 తీసుకున్నాను. నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజు బాడీ ఫిట్టింగ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నోట్ చేసుకుంటున్నాను. ఖర్చుతో కాకుండా ఓన్లీ మెజర్మెంట్సే తీసుకుంటున్నాను అనమాట, అంటే ఫిట్టింగ్ మెజర్మెంట్సే తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక లూజ్ కూడా తీసుకున్నాను, అంటే షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా కుట్టు దగ్గర తీసుకుంటే మనకి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి షోల్డర్ మీద కుట్టు ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ మీద ఆ కుట్టు దగ్గర నుంచి కింద ఇట్లా సమానంగా ఇట్లా పట్టుకొని మనం పైన కుట్టు దగ్గరే పట్టుకోవాలి. అటు ఇటు జరిపి పట్టుకుంటే మెజర్మెంట్స్ తేడా వస్తాయి. కుట్టు దగ్గర నుంచి ఇట్లా పట్టుకుంటే 7 ఇంచెస్ వచ్చింది. మనం చెయ్యి పొడవు వచ్చేసి 7 ఇంచెస్కి నోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు అర్థమయ్యే విధంగా నేను నోట్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ మీద మీకు చూపించడానికి. నేనేంటంటే చెస్ట్ పొడవు వచ్చేసి అది అట్లా చెస్ట్ లూజ్ అని పెట్టకుండా అని పెట్టేసి దాని పక్క నోట్ చేసుకుంటున్నాను. మీకు ఎట్లా రాసుకుంటే అర్థమవుతుందో అలా
మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు చెయ్యి లూజ్ వచ్చేసి 5.7 వచ్చిందండి. 5.7కి మనం చెయ్యి లూజ్ రాసుకుందాం. నాకు అర్థమయ్యే విధంగా నేను నోట్ చేసుకుంటున్నానండి. ఇందాక చెప్పాను కదా, మీరు ఇంగ్లీష్లో నోట్ చేసుకుంటారా, తెలుగులో నోట్ చేసుకుంటారా, వాట్ ఎవర్ మీ ఇష్టం. మీకు ఎట్లా కంఫర్టబుల్గా, మీకు ఎట్లా అర్థమవుతుంది అనుకుంటే అట్లా నోట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ లూజు ఖర్చుతో కాకుండా మనకి 2.5 ఉందండి. ఖర్చుతో కలిపితే నెక్ పీస్ అటు సైడ్ ఖర్చు ఇటు సైడ్ ఖర్చు కలిపితే 3.5 వస్తుంది. బట్ షోల్డర్ మనకి 2.5 ఉంది. వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే షోల్డరు ఒక 1 ఇంచ్ కొంచెం పెంచమన్నారనమాట. కొంచెం పెద్దగా పెట్టండి 1 ఇంచ్ అని చెప్పారనమాట. సో 3.5 ఎగ్జాక్ట్ మెజర్మెంట్. దీనికి మనం మళ్ళీ కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం ఖర్చు కోసం. అది వేరే పార్ట్, అది మనం కట్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3.5 ఖర్చు కాకుండా 3.5 పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు బ్యాక్ వీప్ ఉంటుంది కదా, దాన్ని మనం మెజర్ చేసుకునేటప్పుడు 2 స్టిచ్చెస్ని బ్యాక్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి 2 స్టిచ్చెస్ని ఒకే దగ్గరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ నెక్ ఆ క్లాత్ ఏదైతే ఉందో అది ఎంత ఉందో మెజర్ చేసుకోండి. ఇట్లా బ్యాక్ ఇది ఒక్కటి తీసుకుంటే మనకి పైన నెక్ ఇవన్నీ కొలవాల్సిన అవసరం ఉండదండి. మనకి బ్యాక్ నెక్ వచ్చేసి 4.7 వచ్చింది. మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ రాస్తున్నాం కాబట్టి 4.7 రాస్తున్నాను. ఈ క్లాత్ అచ్చం తీసుకుంటే నెక్ డీప్ మొత్తం మెజర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక్కటి తీసుకొని వాళ్ళకి భుజాలు జారుతున్నాయా లేదా దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అది కట్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు నెక్ మెజర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. మనము ఇప్పుడు నెక్ మెజర్ చేసి చూపిస్తాను. కట్ చేసేటప్పుడు కూడా మెజర్ చేయొచ్చా చేయకూడదు అనేది కూడా చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ నెక్ మొత్తం మెజర్ చేస్తే 22 వచ్చిందండి బ్యాక్ నెక్ మొత్తము. ఇది యాక్చువల్గా అయితే మనం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇది కూడా ఒక పెద్ద డౌట్ ఉంటుంది కాబట్టి నేను నోట్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా నోట్ చేసుకుందాం. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫ్రంట్ నెక్ మెజర్ చేసేటప్పుడు ఎటు సైడ్ మెజర్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫ్రంట్ నెక్ మెజర్ చేసేటప్పుడు ఉక్సుల్ పట్టి ఉంటుంది కదా, ఉక్సుల్ పట్టి వైపు మనం నెక్ మెజర్ చేసుకోవాలి. అదే బాడీ మీద తీసుకుంటున్నాం అనుకోండి మెజర్మెంట్స్, మనం ఎటు సైడ్ అయినా తీసుకోవచ్చు. వాళ్ళకి ఎంత డీప్ కావాలో అక్కడికి టేప్ పెట్టి మనం మెజర్ తీసుకోవచ్చు, ఓకేనా. ఫ్రంట్ ముందు నెక్ నేను 6.5 రాసుకున్నాను. 6.5 వచ్చింది, 6.5 రాసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్ ఈ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ ఎంత, ఏ సైజ్ వాళ్ళకి ఎంత డాట్ వేయాలి, ఎలాంటి వాళ్ళకి ఎంత డాట్ వేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి మధ్య గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ని మనము బ్యాక్ 2 డాట్స్ వేస్తాం. అంటే 2 ఇంచెస్ ఫ్రంట్, అటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు అనుకున్నప్పటికి 6 ఇంచెస్ అవుతుంది. అట్లా మనం మెజర్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్కి నడుం లూజ్కి ఎంత గ్యాప్ ఉంది, మనం ఎంత డాట్ వేయాలి, దాన్ని బట్టి మనం డాట్స్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చెస్ట్ ఫస్ట్ ముందు ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఉందో అది మెజర్ చేసుకుంటున్నాను. బట్ ఇది మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మీకు కట్ చేసేటప్పుడు చెప్తాను. కింద నుంచి మనము కట్ చేసుకునేటప్పుడు మీకు అప్పుడు చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది మీకు, ఓకేనా ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.